శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం పరిపూర్ణంగా ఉండడంతో పాటు ఆశ్వయుజ మాసంలో కూడా అడుగు పెడతాం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి. ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు, ఏ విధమైన జాగ్రత్తలు, ఈ మాసంలో మేషరాశి వారి యొక్క గ్రహ సంచార విధానము ఎలా ఉంది, ఏమిటి అనేది ఇప్పుడు విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల గ్రహ సంచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, వ్యయస్థానంలో శని, లాభస్థానంలో రాహువు, షష్ఠస్థానంలో కేతువు కొంత అద్భుతమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నారు. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది ఈ భాద్రపద మాసం? సాధారణంగా ఈ సెప్టెంబర్ నెల గ్రహ సంచార ప్రకారంగా కూడా తృతీయంలో ఉన్న గురువు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, పంచమ స్థానంలో రవి బుధుడు కేతువు, షష్ఠస్థానంలో కుజుడు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, వ్యయస్థానంలో శని యొక్క సంచారం. అంటే ఈ మాసమంతా కూడా మేషరాశికి యోగించేటువంటి గ్రహములు శుక్రుడు మరియు రాహువు. ఈ 2 గ్రహములు కూడా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. కుజబుధులు అర్ధశుభులుగా కొన్ని ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. ఈ మాసమంతా మేషరాశి వారికి దాదాపుగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. క్రీడారంగంలో క్రీడాకారులు మేషరాశికి చెందినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా విజయాలు సాధిస్తారు. పెళ్లి సంబంధాలు చూడాలి అనుకునేటువంటి వ్యక్తులు, పెళ్ళిళ్ళు కావలసినటువంటి పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వీరికి ఈ మాసంలో తప్పకుండా సంబంధాల అన్వేషణ చెయ్యండి. పెళ్లి సంబంధములు చూడటానికి ఖచ్చితంగా పనికి వస్తుంది. దాదాపుగా వివాహాది శుభకార్యక్రమములు స్థిరపడతాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం చాలా వరకు సంతృప్తినిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి అంశంలో కనుక చూస్తే ఉద్యోగ విషయంలో కొంత గౌరవ మర్యాదలతో పాటుగా పేరు పెంచుకునే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మీ యొక్క బాధ్యతలను ఎంతో శ్రద్ధగా, నమ్మకంగా నిర్వర్తిస్తారు. బదిలీలు ఎక్కడికైనా అవతాయి అన్న సూచన మీకు వస్తే బదిలీ కాకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది.
రెండవ వారం మూడవ వారంలో కోర్టు వ్యవహారముల యందు అనుకూలమైన తీర్పులు వస్తాయి. సెప్టెంబర్ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ పర్యంతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఏవైనా ప్రయత్నములు మీరు చేయగలిగితే తప్పకుండా విజయవంతం కావచ్చు. స్వయం కృషితో విద్యార్థులు చదివితే తప్పకుండా విజయాలు సాధిస్తారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ తగ్గకుండా అధ్యయనం చెయ్యాలి. కొంత 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కీర్తి, సుఖము, గౌరవ మర్యాదలు, కులాచార ధర్మాన్ని పాటిస్తారు. గురువుల మన్ననలు పొందుతారు. అలాగే కీలకమైనటువంటి నిర్ణయములన్నింటినీ కూడా అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. సంగీతం పట్ల స్త్రీలకు ఆసక్తి పెరుగుతుంది. వాహనాల అమ్మకాలు, కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డబ్బు విషయంలో మిమ్మల్ని కొంతమంది ఒత్తిడి చేస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనములకు ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కొంతమంది ఎవరైతే సహాయం అడుగుతారో ఆ సహాయం అడిగితే వారికి సహాయం చేయడానికి మీరు నిరాకరణ చేయకండి. ఎందుకంటే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి మీ మీద విపరీతంగా ఉంది. భార్యాభర్తల మధ్య మొదటి వారంలో చిన్న చిన్న గొడవల్లాంటివి ఏర్పడినప్పటికీ ఎవరో ఒకరు మౌనంగా ఉండటం వల్ల సమస్యలు సద్దుమణుగుతాయి. కాబట్టి అహంతోనో లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ అంటాం కదా, ఇప్పుడు కొత్తగా మొదలైంది కదా, ఇవేవీ లేకుండా అన్యోన్యతను పెంపొందింపచేసుకునే దిశగా భార్యాభర్తలు ఉంటే బాగుంటుంది. ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మికమైనటువంటి ధనలాభము సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కలిగే ఆస్కారం ఉన్నది. కుటుంబ పురోగతికి సంబంధించినటువంటి విషయాలు, నిర్ణయాలు మీరు అమలు చేస్తారు. గృహంలో మార్పులకు, చేర్పులకు అద్భుతమైనటువంటి సమయము అని తెలుస్తోంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఇష్టదేవత దర్శనం చేసుకోవటం మంచిది. ఏదైనా విషయంలో క్లిష్టత ఏర్పడినప్పుడు మిత్ర సహాయాని కోసం ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 9, 10, 18, 24, 27, 30 తేదీలలో ప్రయాణాలు చేసేటువంటి సమయంలో జాగ్రత్త వహించండి. ఆకస్మిక ప్రయాణాలు పడితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మేషరాశి వారు ఈ మాసమంతా 4 శనివారములు వెంకటేశ్వర ఆరాధన, 4 బుధవారములు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములను పొందగలుగుతారు. 4 సోమవారముల యందు శివాలయ దర్శనము, శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల, శరన్నవరాత్రముల యందు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారి కవచపారాయణం చేయటం వల్ల కూడా మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారు ఎవరైనా అపాయింట్మెంట్ కావలసినటువంటి వారు వ్యక్తిగతమైనటువంటి ఫలితములను విశ్లేషణ చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా మేషరాశి వారు అందరికీ వర్తిస్తాయి. కానీ వ్యక్తిగత జీవితంలో దశ అంతర్దశలు బాగున్నటువంటి వ్యక్తులకు కొంత ఫలితాలు తేడా ఉంటాయి. కాబట్టి మీ ఫలితములు సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడగలరు.
తప్పకుండా మీకు నేను జాతక విషయాలన్నీ కూడా ఫోన్ ద్వారా చెప్పగలుగుతాను. ఛానల్ను ప్రోత్సహించండి, ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. మీ అందరి సహాయ సహకారములు మాకెంతో అవసరం. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. మేషరాశి వారు బాగుండాలి, మీ కోరికలన్నీ సిద్ధించాలి, ఈ మాసం అంతా మీకు దేవతా దర్శనం కావాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.